అంబోత్రి గారు మొదలెడతారా? నమస్తే అమ్మా లక్ష్మి గారు. రాజీవ్ గారు నమస్కారం. నమస్తే. అంబోత్రి గారు మొదలు పెడతారా? నమస్తే మేడం. నమస్తే మేడం ఈరోజు ఏది మేడం సంభాషణలు కదా? ఇవాళ కూడా కామెంటరీస్ ఆన్ లివింగ్ కృష్ణమూర్తి గారు. ఓకే మేడం. సబ్జెక్ట్ మేడం? టాపిక్ చెప్తున్నాను. స్పిరిచువల్ లీడర్. ఓకే ఓకే స్పిరిచువల్ లీడర్. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 23వ తేదీ మంగళవారం 2023 మే నెల. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు రచించిన కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే దాంట్లో స్పిరిచువల్ లీడర్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదువుతూ వ్యాఖ్యానిస్తారు. ఓకే, అయితే ఆయన ఏమంటున్నాడంటే ఆయన గురువు అన్నవాడు చాలా గొప్పవాడు. ఆయనని మనం వర్ణించడానికి చాలా అంటే సాధ్యం కాదు. ఆయన ఏంటంటే ఆ గురువు గారికి ఒక శిష్యుడు చాలా సంవత్సరాల నుంచి. ఈ గురువు గారు ఇంకా చెప్తున్నాడు అనమాట. ఆయన యొక్క బోధలన్నీ ఎన్నో రకాలైన బ్రూటల్ గా ఉన్న షాక్స్ ద్వారా చూపించారు, మనకి టీచింగ్స్ అన్ని అందించారు. అదే విధంగా ఫౌల్ లాంగ్వేజ్ అంటే చాలా చెడ్డ భాష వాడి చెప్తూ ఉంటారు. అలాగే ఎన్నో అవమానాలు, తర్వాత ఆయన ఒకదానికి ఒకటి వ్యతిరేకమైనటువంటి పనులతోటిను. ఇంకా ఆయన ఏం చెప్పారంటే చాలా ముఖ్యమైన ప్రజలందరూ, ఎంతో ముఖ్యమైన వాళ్ళు ఆయన అంటే శిష్యుల్లో ఉన్నారు. ఆయన ఫాలోయర్స్ చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు, మెనీ ఇంపార్టెంట్ అంటే చాలా ముఖ్యమైన వ్యక్తులు ఆయన శిష్యులుగా ఉన్నారు. అయితే ఆయన యొక్క పద్ధతిలో ఉన్న ఇటువంటివి ఈ క్రూడ్గా ఉన్న పద్ధతులన్నీ కూడాను అవి ప్రజలనేమోని ఆలోచింపచేస్తున్నాయి. అతను అవి ఏం చేస్తున్నాయంటే వాళ్ళని కూర్చుని వాటిని గమనించేటట్టు అవన్నీ అవసరం అని అనుకుంటూ, ఎందుకంటే చాలా మంది ప్రజలు నిద్రావస్థలో ఉంటారు, వాళ్ళని కదిలించాలి. అందుకని ఆయన చేసేటటువంటి అక్రూడ్ పద్ధతులన్నీ అవసరమే అని వాళ్ళు చర్చించుకుంటారు. ఆ గురువు గారు చాలా భయంకరమైనటువంటి విషయాలు భగవంతుడి కోసం చెప్తూ ఉంటారు. అవి ఎలా కనిపిస్తాయంటే ఆయన శిష్యులు అది హ్యాడ్ టు డ్రింక్ ఎ గ్రేట్ డీల్, ఎంతో ఎక్కువసేపు వాళ్ళు తాగాలట. గురువు గారు ఏంటంటే చాలా ఎక్కువగా తాగి ఉంటారట. చాలా మోస్ట్ మీల్స్ అంటే ఎన్నో మీల్స్ లోని ఆహారం తీసుకునేలో హీ హిమ్సెల్ఫ్ డ్రంక్ హెవీలీ, చాలా ఎక్కువగా తాగి ఉంటారు. ఆ బోధలు ఏమైనా సరే చాలా లోతైనవి, అవి చాలా రహస్యకరమైనవి ఒక టైంలో, కానీ ఇప్పుడు అవి అందరికీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకప్పుడు అవి రహస్యంగా ఉంచబడ్డాయి. అయితే ఈ ఆలస్యంగా వచ్చిన ఆటం యొక్క ఈ సూర్యుడేమో తన ఈ విండో ద్వారా కిరణాలని ఆయన కురిపిస్తున్నాడు. అండ్ అక్కడ ఉన్నటువంటి బిజీ స్ట్రీట్ గా అంటే ఆ వీధిలో ఉన్న ఆ ధ్వని వినబడుతోంది, ఎవరైనా వినొచ్చును. ఆ ఆకులు ద లీవ్స్ ఇన్ ద డెత్ వర్ బ్రిలియంట్, చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి పడిపోయే ముందు. అక్కడ గాలి కూడా చాలా ఫ్రెష్ గాను, చాలా క్లీన్ అంటే క్లీన్ అంటే సూక్ష్మతరంగా అంటే చాలా అదే అంటే ఫ్రెష్ గాను చాలా చొచ్చుకుపోయేటట్టుగాను ఉన్నది. అండ్
క్వశ్చన్ కి యాజ్ విత్ ఆల్ సిటీస్, అన్ని పట్టణాలలాగే అక్కడ ఒక రకమైనటువంటి డిప్రెషన్, దానికి ఇది అని పేరు పెట్టలేని దుఃఖం అనే వాతావరణం ఉంది. కాన్స్టెంట్ గా, అంటే ఇన్ ద కాన్స్టెంట్ లైట్ ఆఫ్ ద ఈవినింగ్ యొక్క నిరంతర కాంతిలో అలాంటి వాతావరణం ఉంది. అక్కడ ఉన్నటువంటి కృత్రిమమైనటువంటి గేలిటీ, గేలిటీ అంటే ఒకసారి చూడాలండి, GALETY. గైట్ అంటే నడక అండి, నడక. ఓకే, ఆర్టిఫిషియల్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ నడక కూడా చాలా దుఃఖకరంగా ఉంది, అంటే కృత్రిమంగా ఉన్నది, అది చాలా దుఃఖకరంగా ఉంది. మనం ఎలా కనిపిస్తూ ఉంటాము, ఏదైతే సహజత్వం అది కంప్లీట్ గా మర్చిపోయినట్టుగా ఉంటాం. చాలా స్వేచ్ఛగా చిరునవ్వు నవ్వడం కూడా, అంటే మనం స్మైల్ చెయ్యం. మన యొక్క ముఖాలు ఎంత వర్రీతో నిండిపోయి ఉంటాయంటే యాంగ్జైటీతో, మనం ఎప్పుడు సహజమైన చిరునవ్వు కూడా, ఫ్రీగా చిరునవ్వు కూడా నడవం. కానీ అక్కడ ఉన్నటువంటి ఆకులు ఆ సూర్యుడు కాంతిలో అవి అంటే మెరుస్తున్నాయి. ఒక మేఘం అక్కడి నుంచి వెళ్ళింది. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి కదలికల్లో ఈ సోషల్, అంటే సాంఘికమైన ఈ డివిజన్స్ అన్నవి ఇంకా మెయింటైన్ అవుతూనే ఉంటాయి, అంటే కుల మత భేదాలు అలాంటివి. యువర్ బ్యాటరీ ఈజ్ లోయింగ్ డౌన్. బాబోయ్, బ్యాటరీ పెట్టాలి. ఒక్కసారండి నేను ఇది ల్యాప్టాప్ కి బ్యాటరీ పెట్టి వస్తాను, అంటే అదే అక్కడే చెప్తాను. నేను చూసుకోలేదు. ఓకే, అంటే అక్కడ ఏంటంటే అన్నేమబుల్ సారో ఇన్ కాంట్రాస్ట్ టు ద లైట్ ఆఫ్ ద ఈవినింగ్, అంటే ఆ సాయంత్రం కాంతికి వ్యతిరేకంగా పేరు పెట్టలేనటువంటి ఒక దుఃఖం, డిప్రెషన్ ఆ వాతావరణంలో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ గా ఉన్న ఈ నడక అంతా కూడా ఇంకా దుఃఖకరంగా ఉంది. మనం ఏమోని మర్చిపోయిన హలో లక్ష్మి, లక్ష్మి గేట్ కాదు అంటే బాబాజీ గారు దాన్ని సరిగ్గా చూడలేదు. GAIT అయితే నడక, ఇది GAITY అంటే జాయ్, ఆర్టిఫిషియల్ జాయ్. అంటే అందరూ నవ్వుతున్నట్టుగా కనిపిస్తారు కానీ లోపట దుఃఖం. జాయ్ అంటే ఇంకా అర్థమైంది. అంటే అక్కడ ఉన్న కృత్రిమైనటువంటి ఆనందం కూడా చాలా దుఃఖకరంగా ఉంది. మనం ఏమోని పూర్తిగా మర్చిపోయినట్టున్నాం. వాట్ ఇట్ అంటే న్యాచురల్ గా సహజంగా ఉండడం మర్చిపోయాం. అందుకనే మనం ఏమోని స్వేచ్ఛగాను చిరునవ్వు కూడా చెందించలేము. మనకున్నటువంటి ముఖాలన్నీ కూడా వర్రీతోటి, ఆతురతతోటి నిండిపోయి ఉంటాయి. కానీ అక్కడ ఆ ఆకులు మాత్రం సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. అక్కడి నుంచి ఒక మేఘం వెళ్తోంది. అయితే ఆధ్యాత్మికమైనటువంటి సోకాల్డ్ ఆధ్యాత్మికమైన కదలికల్లో కూడా సాంఘికమైనటువంటి విభాగాలు ఉంటున్నాయి. అవి మెయింటైన్ చేస్తున్నాం ఇంకాను. ఎంత ఆతురతగా ఏ లిటిల్ టైటిల్డ్ పర్సన్ కదా, హౌ ఈగర్లీ ఏ టైటిల్డ్ పర్సన్ ఈజ్ వెల్కమ్ అండ్ గివ్ ఫ్రంట్ సీట్. అంటే చూడండి, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తిని ఎంతో ఆతురతతో పిలిచి మొట్టమొదటి సీట్ ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఫాలోయర్స్
ఆ గొప్ప ప్రసిద్ధి చెందిన వ్యక్తి చుట్టూరా చేరతారు. హౌ హంగ్రీ వీఆర్ ఫర్ డిస్టింక్షన్స్ అండ్ లేబెల్స్. మనందరం కూడా ఎంత ఆకలితో ఉన్నామండి ఇక్కడ. ఏంటంటే ఏదో పేరు ప్రఖ్యాతులు కావాలి, వాళ్ళకి ఏదో ముద్రలు ఉండాలి, వీళ్ళు ఫలానా ఫలానా అంటే మనం అందరం కూడా ఎంతో అలాంటి వాళ్ళని అంటే అటువంటి వాటికి మనం తప్పిస్తూ ఉంటాం. ఈ క్రేవింగ్ అనేది అంటే ప్రత్యేకతలు ఇవన్నిటికీను అది మనం దాన్ని ఏమంటున్నాం అంటే ఆధ్యాత్మిక పెరుగుదల అంటాం. ఎవరైతే దగ్గరగా ఉన్నారో, దోజ్ ఆర్ నియర్ అండ్ దోజ్ ఆర్ ఫార్, అలాంటి వాటికి దగ్గరగా ఉన్నప్పుడు మనం ఏమంటే డిస్టింక్షన్స్ అంటే చాలా ప్రత్యేకతగా ఉన్న వాళ్ళని మనం ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ గ్రోత్ అంటున్నాం. దోజ్ ఆర్ నియర్ అండ్ దోజ్ ఆర్ ఫార్, ది హైరార్కియల్ డివిజన్ యాజ్ ద మాస్టర్ అండ్ ద ఇనిషియేట్, ద ప్యూపుల్ అండ్ ద నోవైస్. అంటే మనం ఏమంటున్నాం గురువు శిష్యుడు, తర్వాత ఆ విధంగానే ప్యూపిల్, నోవైస్ అంటే కొత్తగా ఉన్న శిష్యుడా, NOVIC నోవైస్ చూడు ఒకసారి. అంతేనండి, కరెక్ట్. ఇలాగా మనం విభేదాలు పెడతాం. ఈ క్రేవింగ్ అనేది తప్పనిసరిగా అంటే మనమేమో కొంత అర్థం చేసుకుంటూ ఉంటాము మన నిత్య జీవితంలో ఈ ప్రపంచంలో. కానీ అదే యాటిట్యూడ్ అన్నది మనమేమో క్యారీ చేస్తూ ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడైతే స్టూపిడ్ డిస్టింక్షన్స్ అన్నవి, మూర్ఖమైనటువంటి ఈ విభాగాలు, వాటికి ఏ రకమైన సరే అర్ధరహితం. అవి ఏం చెప్తున్నాయంటే ఎంత లోతుగా మనం కండిషన్ అయిపోయాము మన యొక్క క్రేవింగ్స్ తోటి, ఆ యాపిటైట్స్ తోటి, అంటే ఆకలి మొదలైన వాటితో, అంటే వాటి కోసం తపన అనమాట. మనకి వీటన్నిటితోటి మనం కండిషన్ అయిపోయామన్న సంగతి మనకి చూపిస్తున్నాయి. వీటికేమో అర్ధరహితమైనవి. వితౌట్ అండర్స్టాండింగ్ దిస్ క్రేవింగ్స్, వీటిని మనం సరైన విధంగా అవగాహన చేసుకోకపోతే, అంటే మనం వీటికి తప్పిస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద ప్రసిద్ధి చెందిన వ్యక్తిని గొప్పగా చూస్తాం, మామూలు వాళ్ళని పట్టించుకోం. ఇలాగా ఇది ఏంటంటే అటర్లీ వెయిన్ టు సీక్ టు బి ఫ్రీ ఫ్రమ్ ప్రైడ్. అహంకారం అంటే గర్వం నుంచి మనం బయటపడాలి అంటే అది ఈ విధమైనటువంటి క్రేవింగ్స్ అన్నవి వృధా అన్నమాట. అంటే మనం గర్వం నుంచి బయటపడడం కూడా అలాంటిదే. మనం ఎప్పుడైతే మన మనలోనే అసమానతలు ఉంటున్నాయో మనకు కూడా మనం చాలా గొప్పవాళ్ళం అనే ఒక క్రేవింగ్ ఉంటుంది, అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, అదే గర్వంగాను. కానీ ఆయన ఇంకా చెప్తున్నాడు, మనకేమో గైడ్లు ఉండాలండి, అంటే గురువులు, గైడ్స్, మనకి దారి చూపెట్టేవాళ్ళు, మాస్టర్స్, వీళ్ళందరూ ఉండాలి. మీరేంటంటే వాటికి అతీతంగా ఉన్నారు, కానీ మేము సామాన్యమైన ప్రజలం కదా, అవి మాకు అవసరం అండి, లేకపోతే మేమేమోని గొర్రెల్లాగా అయిపోతాం అని ఆయన అంటున్నాడు. మేమేముంటే మా యొక్క నాయకుల్ని రాజకీయంగా గాని ఆధ్యాత్మికంగా గాని మేము ఎన్నుకుంటున్నాం. అవుట్ ఆఫ్ అవర్ మాకున్న కన్ఫ్యూజను, అందుకని వాళ్ళు కూడా కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. సో దే ఆల్సో ఆర్ కన్ఫ్యూజ్డ్. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో పాసేజ్ లో చెప్తున్నారు, మనమేమో ఆధ్యాత్మిక గురువుల్ని పొలిటికల్ గా గాని ఆధ్యాత్మికంగా గాని మనం ఏమని కన్ఫ్యూజన్ లో ఉండబట్టి మన కన్ఫ్యూజన్ తో వాళ్ళని మనం ఎన్నుకుంటూ ఉంటాం, వాళ్ళు కూడా కన్ఫ్యూజ్డ్ గానే ఉంటారు. మనం ఏం చేస్తున్నాం అంటే మన ఎవరైనా దెబ్బలాడాలను, అంటే మనకి ఎవరో సుఖాన్ని ఇవ్వాలని, అంటే మంచి మాటలతో ఎంకరేజ్, మనకి ప్రోత్సాహం ఇవ్వాలని, మనం తృప్తి పడాలని అని అనుకోవడం వల్లే మనం ఒక టీచర్ని ఎన్నుకుంటాం. ఆయన మనకి ఏంటంటే మనం ఏదైతే తప్పిస్తున్నామో అది ఇస్తాడని. మనం ఏంటంటే రియాలిటీ, సత్యం కోసం వెతకం, కానీ మనం తృప్తి కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. మనలో ఉన్నటువంటి ఏవేవైతే ఆకలి అంటే తప్పిస్తున్నామో వాటన్నిటి యొక్క గ్రాటిఫికేషన్ కి మనం ఎక్కువగాను ప్రయత్నిస్తాం, సెన్సేషన్స్ కి ప్రయత్నిస్తున్నాం. అయితే అంటే సంవేదనలు అన్నారు సెన్సేషన్. ఇది సెల్ఫ్ గ్లోరిఫికేషన్, తన్ను తాను వైభవోపేతం చేసుకోవడానికి ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ అంటే అవసరం. దట్ వీ క్రియేట్ ద టీచర్, అంటే నేను ఫలానా గురువు గారి శిష్యుడినండి అని మనం ఒక గురువుని సృష్టించుకుంటున్నాం, ఒక మాస్టర్ని. అండ్ వీ ఫీల్ లాస్ట్, మనం ఇంకా అక్కడికి మనమేమో ఉండం, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. మనం ఆతురతతో
ఎప్పుడైతే మనల్ని కాదంటుంటారో సెల్ఫ్ ఈజ్ డినైడ్, మనం ఎంతో ఆతృతతో ఉంటాం. మీకేమోని డైరెక్ట్ గా ఫిజికల్ టీచర్ లేకపోతే మీకు దూరంగా ఉన్న వాళ్ళని మీరు ఏదో ఒక రకంగా అంటే డైరెక్ట్ గా లేరు గనక అక్కడెక్కడో దూరంగా ఉన్న వాళ్ళని ఎంచుకుంటారు, మీరు ఒక నిర్మించుకుంటారు. వాళ్ళు గుప్తంగాను మిస్టీరియస్ విచిత్రంగాను ఎన్నో రకాలుగా ఉంటారు. ఈ మొట్టమొదటి వాళ్ళు డిపెండ్ అవుతారు, రకరకాలైనటువంటి భౌతికమైనటువంటి ఉద్రేకపూరితమైన ప్రభావాల కోసం గురువు మీద డిపెండ్ అవుతారు. మిగతా ఇంకొకరు ఏంటంటే సెల్ఫ్ ప్రొజెక్టెడ్, వాళ్ళే అంటే దూరంగా ఉన్న గురువులు అన్నారు కదా, వాళ్ళంతటి వాళ్ళే ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అలాంటిది హోమ్ మేడ్ ఐడియల్, అంటే వాళ్ళంతటి వాళ్ళే తీసుకున్న ఒక ఆదర్శం ఆన్ వేరియస్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ద లాటర్ ఈస్ సెల్ఫ్ ప్రొజెక్టెడ్ ఏ హోమ్ మేడ్ ఐడియల్, బట్ బోత్ ఆర్, ఇద్దరు కూడా అవుట్కమ్ ఆఫ్ యువర్ చాయిస్, మీరు ఎన్నుకున్న వాళ్ళే. ఆ చాయిస్ అనేది తప్పనిసరిగా ఈ ద్వంద్వాల మీద, ప్రిజుడిస్ మీద ఆధారపడి ఉంటుంది. మీరేమో యు మీ ప్రిఫర్, మీరు ఒక చాలా గౌరవప్రదమైనటువంటి అలాగే సుఖకరమైనటువంటి కంఫర్టింగ్ నేమ్, మీ యొక్క ప్రిజుడిస్ కి మీరు ఒక మంచి పేరు పెట్టుకుంటారు. మనం ఏంటంటే ప్రిజుడిస్ అంటే ఇష్టపడం కదా, దానికి ఒక కంఫర్టింగ్ అండ్ నేమ్ పెడతాం. ఇఫ్ యూ హ్యావ్ నోట్, అది మన చాయిస్ ప్రకారమే మనం ఎంచుకుంటాం, ఒక నేమ్ పెడతాం మన ప్రిజుడిస్ ప్రకారం. ఇట్ ఈస్ మీ యొక్క కన్ఫ్యూషన్ ద్వారా అండ్ మీకున్నటువంటి లోపల ఉన్నటువంటి తపనలు, అవి వాటి వల్లే మీరు ఎన్నుకుంటున్నారు అటువంటి గురువులు. అంటే ఇక్కడ ఆకలి అంటే ఏంటి, తప్పించేది. మీరేమోని మీ యొక్క తృప్తి కోసం మీరు వెతుకుతూ ఉంటే, గ్రాటిఫికేషన్ కోసం మీరు సహజంగానే మీరు కోరుకున్నదే ఎంచుకుంటారు. కానీ అది సత్యం అని మనం అనకూడదు. సత్యం అన్నది ఎప్పుడైతే ఈ గ్రాటిఫికేషన్ into being, when gratification, the desire for సెన్సేషన్ల కొరకు కోరిక అవన్నీ అంతమైనప్పుడే సత్యం అన్నది ఉంటుంది. యు హ్యావ్ నాట్ కన్విన్స్డ్ మీ దట్ ఐ డు నాట్ నీడ్ ఏ మాస్టర్. ఆయన అన్నట్ట మీరేమో నాకేం మాస్టర్ అక్కర్లేదు అని మీరు నన్ను ఒప్పించలేకపోయారు అన్నట్ట. సత్యం అన్నది ఆర్గ్యుమెంటేషను, అంటే వాదాలతోటి నమ్మకాలతోటి కాదు. ఇట్ ఈస్ నాట్ ద అవుట్కమ్ ఆఫ్ ఒపీనియన్, ఒకరి ఒపీనియన్ యొక్క ఫలితంగా ఉండేది సత్యం కాదు. కానీ మాస్టర్ నాకు సహాయం చేస్తారు, నా యొక్క గ్రీడ్ని ఓవర్కమ్ చేయడానికి, అంటే అధిగమించడానికి, నాకున్న అసూయని అధిగమించడానికి నా గురువు నాకు హెల్ప్ చేస్తారు అని ఆయన చెప్తున్నాడు. అనదర్, ఆయన ఎంత గొప్పవాడైనా సరే ఇంకొక వ్యక్తి మీలో మార్పుని తీసుకురాగలరా? ఇన్ యువర్ సెల్ఫ్ హీ కెన్, యు ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్. అలాగా అనిపిస్తే మీరు నిజంగా అప్పుడు మారే ఉండరు. మీరు కేవలంగా డామినేట్ చేయబడుతున్నారు ఆయన యొక్క ప్రభావంతో. ఆ ప్రభావం అన్నది అది మీకు ఒక కొంతకాలం ఉంటుంది, కానీ మీరేమోని మారరు. మీరేంటంటే యు హ్యావ్ బీన్ ఓవర్కమ్, మీరేమోని అధిగమించబడుతున్నారు. వెదర్ యు ఆర్ ఓవర్కమ్ బై ఎన్వి, మీరేమోని జెలసీ అంటే ఏమిటి, ఎన్వి అన్నది అసూయతోటి మీరు అధిగమించబడినా, లేకపోతే మరొక రకమైనటువంటి గొప్పదైనటువంటి ప్రభావంతో మీరు అధిగమించబడినా, మీరు అప్పటికీ బానిసలే. మీరేం స్వేచ్ఛగా లేరు. మీరేంటంటే ఇలాగా బానిసలుగా ఉండడం మీకు ఇష్టం. టు బి పొజెస్డ్ బై, ఎవరో మిమ్మల్ని కలిగి ఉండాలంటే మీరు ఎవరు ఫలానా వాళ్ళకి చెందుతామండి, వెదర్ బై ఏ మాస్టర్ ఆర్ బై ఎనీవన్ ఎల్స్. ఒక మాస్టర్ అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు, ఎందుకంటే అక్కడ మీకు భద్రత ఉంటుంది. అలా మిమ్మల్ని ఎవరో మా వాళ్ళండి అని చెప్పడంలో మీకు ఒక భద్రత ఉంటుంది. ఈ మాస్టర్ ఏమిటంటే మీకు శరణం, ఆశ్రితులైపోతున్నారు, ఆయన్ని ఆశ్రయిస్తారు. ఎవరినైనా కలిగి ఉండడం, ఎవరికో చెంది ఉండడం, ఈ పొజిషన్ అనేది అది మనకున్న గ్రీడ్ నుంచి ఎప్పుడు స్వేచ్ఛని ఇవ్వలేదు. మనకున్నటువంటి లోభం నుంచి మనం స్వేచ్ఛని పొందలేము. ఐ మస్ట్ రెసిస్ట్ గ్రీడ్, హీ సైడ్. నేను దాన్ని నిగ్రహించాలండి, గ్రీడ్ని. దాన్ని నేను
ఫైట్ చేయాలి. మీకు ప్రతి ప్రయత్నం కూడా దాన్ని నాశనం చేయడానికి చేయాలి. అప్పుడు మాత్రమే దాన్ని నేను పోగొట్టుకోగలను. ఫ్రమ్ వాట్ యు సే యు హ్యావ్ బీన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ గ్రీడ్. మీరు చెప్పిన దాంట్లోంచి ఏం తెలుస్తుందంటే మీరు ఆ గ్రీడ్ తో సంఘర్షణలో ఉంటారు చాలా సంవత్సరాలు. అయినా కూడా యు ఆర్ నాట్, దాని నుంచి మీరు స్వేచ్ఛ పొందలేకపోతున్నారు. మీరు యు హ్యావ్ నాట్ ట్రైడ్ హార్డ్ ఇనఫ్. నేను చాలా ఎక్కువ కష్టంగా ఎంతో ప్రయత్నించానని చెప్పకండి. విచ్ ఈస్ ద ఆబ్వియస్ రెస్పాన్స్. అదేంటంటే దాని యొక్క రెస్పాన్స్ అన్నమాట. మీరు ఈ సంఘర్షణ ద్వారా ఏదైనా అర్థం చేసుకోగలరా? దేన్నైనా నాట్ టు అండర్స్టాండ్. మీరేంటంటే టు కాంకర్ ఈజ్ నాట్ టు అండర్స్టాండ్. మీరు అధిగమించడం అని అంటే దాన్ని అవగాహన చేసుకోలేదు. వాట్ యు కాంకర్, మీరు ఏదైతే అంటే జయించారో అది హ్యాస్ టు బి కాంకర్డ్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ మళ్ళీ జయిస్తూనే ఉండాలి. కానీ అక్కడ దేర్ ఈస్ ఫ్రీడమ్ ఫ్రమ్ దాట్ విచ్ ఇస్ ఫుల్లీ అండర్స్టూడ్. ఎప్పుడైతే సంపూర్ణంగా అవగాహన అవుతుందో అప్పుడే మనకి దాని నుంచి పూర్తి స్వేచ్ఛ వస్తుంది. టు అండర్స్టాండ్ దేర్ మస్ట్ బి అవేర్నెస్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ రెసిస్టెన్స్. మీరన్న నిగ్రహం ఉంది, ఆ నిగ్రహం యొక్క ప్రాసెస్ అంతే మీకు అవగాహన, దాన్ని అంతటినీ మీరు అవేర్నెస్ తో అంటే ఎరుకతో చూసినప్పుడే మీకు అవగాహన అవుతుంది. అది ఏంటంటే అది దాన్ని అప్పుడే మీరు సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి అవేర్నెస్ ఉన్నప్పుడు. టు రెజిస్ట్, ఎప్పుడైతే నిగ్రహిస్తూ ఉంటారో అది చాలా సులువుగా ఉంటుంది. అవగాహన చేసుకోవడం కంటే నిగ్రహించడం సులువు. అంతేకాకుండా వీఆర్ ఎడ్యుకేటెడ్ టు రెజిస్ట్. మనం ఎలా ఎడ్యుకేట్ అవుతున్నాం అంటే దాన్ని నిగ్రహించేటట్టే. ఇన్ రెసిస్టెన్స్, ఈ నిగ్రహంలో అక్కడ అబ్జర్వేషన్ అవసరం లేదు, దాన్ని ఏం పట్టించుకోకర్లేదు, అక్కడ కమ్యూనికేషన్ లేదు. ఈ నిగ్రహం అన్నది అది మనలో ఉన్నటువంటి మనస్సు యొక్క డల్నెస్ యొక్క చిహ్నం అన్నమాట. అంటే మనస్సు డల్ గా ఉన్న వాళ్ళ వల్లే మనం నిగ్రహం అన్నది పెడుతున్నాం. ఏ మనస్సు అయితే నిగ్రహిస్తూ ఉంటుందో అది తను పరివేష్టితమై అదేంటంటే దాంట్లోని సున్నితత్వానికి అసమర్థంగా, అంటే అక్కడ సున్నితత్వం ఉండదు, అవగాహన ఉండదు. అవగాహన చేసుకోవడం అన్నది టు అండర్స్టాండ్ ద వేస్ ఆఫ్, మనం నిగ్రహించే పద్ధతులన్నిటినీ అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. దాన్ని గ్రీడ్ని వదిలించుకోవడం కంటే మనం ఎలాంటి పద్ధతులతో నిగ్రహిస్తున్నామన్న వాటన్నిటిని అర్థం చేసుకోవడమే చాలా ముఖ్యం. యాక్చువల్ గా మీరేంటంటే వాట్ ఈస్ బీయింగ్ సెడ్, చెప్పిన దాన్ని మీరు యు ఆర్ నాట్ లిజనింగ్, మీరు వింటం లేదు. మీరేం చేస్తున్నారు? యు ఆర్ కన్సిడరింగ్ యువర్ వేరియస్ కమిట్మెంట్స్ విచ్ హ్యావ్ గ్రోన్ అవుట్ ఆఫ్ యువర్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ రెసిస్టెన్స్. మీరు ఇన్నాళ్ళు నా నిగ్రహంతో పోరాటంతో ఇన్ని సంవత్సరాలు మీరేం చేస్తున్నారంటే వాటినే పట్టుకుని ఆ కమిట్మెంట్స్ నే మీరు చూస్తున్నారు. యు ఆర్ నౌ కమిటెడ్, మీరు ఇప్పటికీ కమిటెడ్ గానే ఉన్నారు. అండ్ అరౌండ్ యువర్ కమిట్మెంట్, మీ కమిట్మెంట్ చుట్టూరా మీరేంటంటే బహుశా యు హ్యావ్ లెక్చర్డ్ అండ్ రిటన్ అబౌట్, దానికోసమే మీరు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, రాశారు కూడా. మీరేం చేశారంటే ఎంతో మంది ఫ్రెండ్స్ ని కూడగట్టుకున్నారు. మీకు యు హ్యావ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ మాస్టర్ లో మీరు ఒక పెట్టుబడి పెట్టారు. హూ హ్యాస్ హెల్ప్డ్ యూ టు రెజిస్ట్, మీకేమో ఇలా నిగ్రహించుకోవడానికి ఆయన సహాయం చేశారు. అందుకని మీ యొక్క గతం అన్నది మిమ్మల్ని లిసనింగ్ టు వాట్ ఈస్ బీయింగ్ సెడ్, ఏమిటైతే చెప్తున్నానో దాని నుంచి వినకుండా అడ్డుతోంది. అంటే ఐ బోత్ అగ్రీ అండ్ డిసగ్రీ విత్ యూ, నేను ఒప్పుకుంటాను, నేను తిరస్కరిస్తాను అన్నాడు ఆయన. అంటే ఇది చాలా పెద్దదా, ఇంతే చిన్నదేనా? ఓకే, ఇంకా కొంచెమే ఉంది, చదివేసాక మనం దాని మీద డిస్కస్ చేద్దాం. విచ్ అంటే నేను మిమ్మల్ని అగ్రీ చదువుతున్నాను, అగ్రీ కూడా అవ్వను అని ఆయన చెప్పేట. అప్పుడు ఏంటంటే విచ్ షోస్ దట్ యు ఆర్ నాట్ లిసనింగ్, దాని అర్థం మీరు వింటం లేదు. మీరేం చేస్తున్నారు? మీ కమిట్మెంట్స్కే ఎక్కువగాను ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఏమిటి చెప్పేమో దానికంటే, అంటే ఏంటి అర్థం? మీరు వింటం లేదు. మీరు వినడానికి భయపడుతున్నారు. అందుకనే మీరు సంఘర్షణలో ఉన్నారు. అగ్రీ అవడం అండ్ అట్ ద సేమ్ టైం డిసగ్రీ, అంటే ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అనే విషయాలు ఎందుకు వచ్చాయంటే మీరు ఆల్రెడీ ఉన్న పాస్ట్ కమిట్మెంట్స్ తోటే మీరు ఉంటున్నారు. ఆ కాన్ఫ్లిక్ట్ ఆయనలో
అది చాలా ఎక్కువగా ఉంది మొదటి కంటే. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వాట్ ఈజ్ అన్న దాన్ని అవేర్నెస్ లోకి వచ్చారో, హవెవర్ రిలక్టెంట్లీ అండ్ డినైట్, అంటే దాన్ని ఎంత ఇష్టపడకుండా కాదన్నా సరే, బికాస్ ఆఫ్ యువర్ కమిట్మెంట్స్, మీకున్న కమిట్మెంట్స్ వలన వాటిని కాదన్నా, డీప్ కాంట్రడిక్షన్ ఈజ్ సెట్ గోయింగ్. అక్కడ మీకు లోతైన వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకత అన్నది ద్వైతం. అక్కడ మీకున్నటువంటి అపోజింగ్, ఒకదాన్ని ఒకటి వ్యతిరేకించే కోరికలు బ్రిడ్జ్ లేదు, అంటే కలిపేవేమీ లేవు. ఒక బ్రిడ్జ్ అన్నది, అంటే ఒక కలిపే లింక్ అన్నది సృష్టించబడుతోంది. ఇట్ ఈస్ రెసిస్టెన్స్, దాన్నే మనం ఏమంటాం, నిగ్రహం అంటాం. అది కన్సిస్టెన్సీ, అంటే అక్కడ దానికి పరిమితం అయిపోతున్నాం. ఓన్లీ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ అన్నది యథార్థం అన్నదాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడే అప్పుడు మాత్రమే ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్ ఈజ్ అన్నది వస్తుంది. మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని అధిగమించేస్తున్నాం, ఓవర్కమ్ చేస్తున్నాం, కానీ అవగాహన చేసుకోవట్లేదు. ఇట్ ఈస్ అన్ ఆడ్ ఫ్యాక్ట్. చాలా విచిత్రమైన నిజం ఏంటంటే, ఎంతో మంది శిష్యులు వాళ్ళేమో బులీడ్ అండ్ డైరెక్టెడ్, వాళ్ళని అంటే అక్కడ మనం డైరెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకేమో సేద కూడా తీరుతున్నారు. వెదర్ దే సాఫ్ట్లీ ఆర్ హార్ష్లీ, వాళ్ళకి సాఫ్ట్ గా గాని కఠినంగా గాని ఆ గురువు గారి చేత అక్కడ ఉన్న శిష్యులందరూను గైడెన్స్ ఇవ్వబడుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ హార్ష్ ట్రీట్మెంట్ అన్నది అక్కడ శిక్షణలో ఒక భాగం అనుకుంటారు. ఈ శిక్షణ అనేది ఆధ్యాత్మికమైన జయప్రదం అనేది అనుకుంటూ ఉంటారు. ఈ కోరిక అంటే టు బి హర్ట్, నాకు హర్ట్ అవుతున్నాను, నేను హర్ట్ అవ్వబడతాను, టు బి రూడ్లీ షేకెన్, చాలా రూడ్ గా కదిలించడం, ఇది కూడా ఆ ప్లెజర్ ఆఫ్ హర్టింగ్, అంటే గాయపరచడంలో ఉన్న ఆ ప్లెజరు, ఇదంతా కూడా అందులో పార్ట్ అని. అండ్ దిస్ మ్యూచువల్ డిగ్రేడేషన్ ఆఫ్ ద లీడర్, ఆ లీడర్ అంటే ఆ నాయకుడి యొక్క డిగ్రేడేషన్ అన్నది, అండ్ ద ఫాలోయర్ శిష్యుడు కూడా, అదంతా కూడా మనకేంటంటే ఒక రకమైన సెన్సేషన్ యొక్క కోరిక యొక్క ఫలితంగానే వస్తున్నాయి. ఇదంతా ఎందుకంటే మీరు ఎక్కువ పెద్ద సెన్సేషన్ కావాలనుకుంటారు. యు ఫాలో అండ్ సో యు క్రియేట్ ఏ లీడర్. అందుకే మీరు ఏం చేస్తున్నారు, ఒక లీడర్ ని సృష్టించుకుని ఫాలో అవుతూ ఉంటారు, ఒక గురువుని. ఆయన అండ్ ఫర్ హిస్ న్యూ గ్రాటిఫికేషన్ యూ విల్ సాక్రిఫైస్, ఆయనకి ఉన్న కొత్త రకమైనటువంటి తృప్తి కోసం మీరేమో సాక్రిఫైస్ చేస్తున్నారు, అంటే త్యాగం చేస్తారు. దాంతో మీరు పుటప్ అంటే అలవాటు అయిపోతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి అసౌకర్యాలు, ఆ ఇన్సల్ట్స్, అక్కడ ఉన్నటువంటి డిస్కరేజ్ చేస్తూ ఉన్న వీటన్నిటిలోని, అంటే మిమ్మల్ని డిస్కరేజ్ తెలుగు పదం ఏంటండి, అంటే మిమ్మల్ని ధైర్యహీనులుగా చేస్తున్నప్పుడు అవన్నిటికీ కూడా మీరు అలవాటు అయిపోతూ ఉంటారు. ఇదంతా కూడా మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్, ఒకళ్ళనొకళ్ళు మీరు మీ యొక్క స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇట్ హ్యాస్ నథింగ్ వాట్ ఎవర్ టు డూ విత్ రియాలిటీ. సత్యంతో ఇలాంటి వాటికి ఏమీ సంబంధం లేదు. ఇది ఎప్పుడు కూడా మనకి సంతోషానికి దారి తీయదు. ఇక్కడితో ఇది అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటండి, స్పిరిచువల్ లీడర్స్ అనే టాపిక్ లో మనం చదివాం. మీకు అర్థమైంది కదా. అంటే మనం ఆయన చెప్పిన పాయింట్ ని మనకు ఆల్రెడీ ఉన్న అభిప్రాయంతో కాకుండా చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే అతను ఎలా చేసాడు, తనకున్న కమిట్మెంట్స్, తన వాళ్ళు అతని విషయాలు ఇవన్నీ పెట్టుకుని వినడం వల్ల ఆయన పూర్తిగా వినలేకపోతున్నాడు. ఎందుకంటే సంఘర్షణ వచ్చేసింది, తను చేస్తుంది ఏంటి అని. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? లేకపోతే బాబాజీ గారు మీరు చెప్పండి, తర్వాత రాంబుద్రి గారు, వసంతలత వాళ్ళు చెప్తారు. మీకు ఏదైతే అవగాహన అయిందో. ఒక్క నిమిషం. మంచిదండి, అందరికీ శుభాకాంక్షలు. ఎవరైనా ఒక పొలిటికల్ లీడర్ని కానీ ఆధ్యాత్మిక గురువు కానీ ఎన్నుకుంటున్నాం అంటే మనం చూస్ చేసుకుంటున్నాం, ఎన్నుకుంటున్నాం. ఎన్నుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనలో స్పష్టమైన అవగాహన లేనప్పుడు, అంటే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే మనం ఎన్నుకుంటాం. కన్ఫ్యూజన్ లేనప్పుడు క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఉన్నప్పుడు ఎవరు
ఎవరి మీద మనం డిపెండ్ అవ్వం, మన మీదే మనం ఆధారపడతాం, మనకు అంత తెలిసిపోతుంది. అయితే ఆ లీడర్ కానీ ఆ గురువు కానీ వాళ్ళు కన్ఫ్యూజ్డే. వాళ్ళకి కావాల్సిందంటే గ్రూప్ ఆఫ్ డిసైపుల్స్, చుట్టూ జనాన్ని చేర్చుకోవడం, వాళ్ళని ఒక రకమైన ఎక్స్‌ప్లాయిటేషన్, ఒకళ్ళనొకళ్ళు దోపిడీ చేసుకుంటుంటారు మ్యూచువల్‌గా. లీడర్‌ని ఫాలోవర్స్ లీడర్‌ని. అయితే ఫాలోవర్స్ అంత గుడ్డిగా నమ్మేస్తారంటే ఆయన తిట్టినా సతాయించినా కూడా అది కూడా ట్రైనింగ్‌లో భాగమే అని భావిస్తారన్నమాట. అంత ఆయనకి గౌరవం, ప్రతిష్ట అంతా కూడా అంటగట్టుతుంటారు. అది స్పిరిచువల్ లీడర్ల యొక్క జరిగే స్వభావం. అది మనకు కావాల్సింది ఏంటంటే జరుగుబాటుకి, టెక్నాలజీకి గురువులు కావాలి కానీ, అంటే టీచర్స్ కానీ కావాలి కానీ, ఆధ్యాత్మిక క్షేత్రంలో గురువు అక్కర్లేదు, మనమే గురువులు. అది మనం గ్రహించుకోవాలి. దీని యొక్క సమ్మరీ జిస్ట్ అదనమాట. మీరు గ్రహించలేదు చూడండి. ఓకే. రాంబుద్ధుడి గారు, బాబాజీ గారు చెప్పేది అర్థమైంది కదా, మీరు విన్నారు కూడా కదా. రాంబుద్ధుడి గారు వినబడుతోందా? హలో వసంతలత. విన్నాను, బాగా ఉంది. ఇది కూడాను డిఫరెంట్ గాను. స్పిరిచువల్ లీడర్ మీద ఆయన మాట్లాడుతున్నారు ఇవాళ. అందరికీ నమస్కారం. ఈ అతను చెప్పేది ఏంటంటే, ఎలా అయితే మిగతా రంగాల్లో డిస్టింక్షన్స్ అవి హైరార్కీలు అవి మెయింటైన్ చేస్తారో, ఈ ఆధ్యాత్మిక రంగంలో కూడా అవే ఉంటాయి. ఫ్రంట్ లైన్, వెనక లైన్, చాలా గొప్ప వాళ్ళు అయితే ముందు కూర్చోబెట్టడం, తర్వాత వాళ్ళ తాలూకు శిక్షలు కింద ఎక్కడో వెనక్కి ఎక్కడో కూర్చోవడం, ఈ క్రేవింగ్స్ అంటే కొంచెం ఆ గొప్పతనాన్ని చాటించడం, ఇవన్నీ మామూలు వరల్డ్ లో ఇవన్నీ ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక రంగంలో ఈ డిస్టింక్షన్స్ అవి న్యాచురల్ గా ఉండవు. కానీ మనం ఏమిటంటే ఈవెన్ ఆధ్యాత్మిక రంగంలో కూడా ఈ గురువు శిష్యులు ఈ హైరార్కీలు మెయింటైన్ చేయడం, చిన్న శిష్యుడు ఎందుకు ఆధ్యాత్మిక రంగంలో కూడా ఉంటున్నాయి కదా. అదే అతను అంటున్నారు, పొలిటికల్ ఆర్ స్పిరిచువల్. అదే నేను అంటున్నాను, అదే చెప్తున్నాను. పెద్దవాళ్ళు అని ఉండదు ఏంటి? కాదు అదే చెప్తున్నాను నేను. ఇది మామూలుగా నార్మల్ లైఫ్ లోనే కాకుండా ఆధ్యాత్మిక రంగంలో ఎక్కడైతే ఉండకూడదో అక్కడ కూడా అవే, అంటే దుష్పరిమాణాలు, ఈవిల్స్ అవన్నీ అక్కడ కూడా జరుగుతున్నాయి. మనం ఏదైనా ఒక ఆధ్యాత్మిక ప్రవచనాలు అవన్నీ ఆర్గనైజ్ చేస్తారనుకో, పెద్ద గురువుల్ని వాళ్ళని, అందులో ముఖ్యమైన వాళ్ళని ముందు సీట్ లో కూర్చోబెడతాం, ఆ తర్వాత వెనక్కి కూర్చోబెడతాం. అలాగేంటంటే ఈ డిస్టింక్షన్స్ అనేవి నార్మల్ లైఫ్ లో చేసేటువంటి డిస్టింక్షన్స్ ఆధ్యాత్మిక రంగంలో అక్కడ ఉండకూడదు. అవేవి నువ్వు అందరూ సమానం అనేటువంటి గురువు శిష్యుడు అని వేరే ఏం లేదు అనేటువంటి రంగంలో కూడా. ఒకసారి చెప్పనా, ఆల్రెడీ ఉన్నవి నువ్వు ఉండకూడదు అంటావేంటి? గురువు గారిని ఎక్కువ చూడరేంటి ఎవరైనా? ఆల్రెడీ ఉన్నాయి అవి. అది ఉండకూడదు అంటారు అతను. అలా అనలేదు చెప్పేది కాదు. అదంటే distinctions are maintained here also, the distinctions are maintained అని, అంటే అవి చూపించబడుతున్నాయి అని చెప్తున్నారు. అదే చూపించకూడదు అంటే నా ఉద్దేశంలో అదే అవే అందులోకి, అంటే మన పొలిటికల్ లైఫ్ లో మిగతా లైఫ్ లో సోషల్ లైఫ్ లో కృష్ణమూర్తి గారు ఇది వద్దు ఇది చెయ్యకూడదు ఎక్కడ చెప్పరు, అక్కడ ఉన్నాయి. నేను అంటే లాంగ్వేజ్ నాది కొంచెం డిఫరెంట్, కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎక్కడైతే ఇవి ఉండకూడదో అక్కడ కూడా ఉండకూడదు. అంటే నా ఉద్దేశంలో అవి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? సత్యాన్ని గ్రహించడం. ఉండకూడదు ఉండొచ్చు అనే పాయింట్ వదిలే, ఎందుకంటే ఉండకూడదేంటి, ఏళ్ల తరబడి ఉన్నాయి అవి. అదే ఉంటున్నాయి, కానీ అక్కడ అది ఉండకూడదు. అంటే ఉండకూడదు